నటసింహం నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన అఖండ సూపర్ హిట్గా నిలిచి బాలయ్య కెరియర్లోనే సరికొత్త రికార్డ్నైతే నెలకొల్పింది. ఇక ఈ యొక్క మూవీకి ప్రస్తుతం సీక్వెల్ తీస్తూ ఉన్నారు. షూటింగ్ చాలా వరకు కూడా పూర్తి చేశారు. ఇక బాలయ్య బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క మూవీ నుంచి టీజర్ను విడుదల చేసింది చిత్ర బృందం. తొలి భాగానికి ఏమాత్రం తగ్గకుండా ఈసారి కూడా సినిమాను ప్లాన్ చేశారు బోయపాటి. ఇక టీజర్ చూస్తుంటేనే ఆ యొక్క విషయం చాలా అద్భుతంగా అర్థమైపోతూ ఉంది. తొలి భాగంతో పోలిస్తే ఈసారి బాలకృష్ణ లుక్లో చిన్న చిన్న మార్పులు కూడా చేశారు. పొడవాటి జుట్టుతో పాటు పొడుగు గడ్డంతో బాలకృష్ణ సరికొత్తగా కనిపించారు. ఇక మంచు కొండల్లో ఆయన్ను పరిచయం చేస్తూ ఓ ఫైట్ సీన్ కూడా చూపించారు. నా శివుడు అనుమతి లేనిదే ఆ యముడైనా కన్నెత్తి చూడడు, నువ్వు చూస్తావా, అమాయకుల ప్రాణాలు తీస్తావా అంటూ బాలయ్య విలన్స్కి వార్నింగ్ ఇచ్చే డైలాగ్ అదిరిపోయింది. ఇక మంచు కొండల్లో బాలయ్య నడుచుకుంటూ వస్తున్న విజువల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక అలానే విలన్ ఎవరనేది రివీల్ చేయలేదు, కానీ యాక్షన్ సీన్స్ మాత్రం అదిరిపోయాయి. ఇక అఖండ నుంచి సక్సెస్ ట్రాక్లో వచ్చిన బాలయ్య తర్వాత వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ చిత్రాలతో వరుస హిట్లను అందుకున్నారు. తాజాగా రిలీజ్ అయిన అఖండ 2 టీజర్ మంచి రెస్పాన్స్ని అయితే సొంతం చేసుకుందనే చెప్పాలి. ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క టీజర్ 30 మిలియన్ ప్లస్ వ్యూస్ను సొంతం చేసుకొని సరికొత్త రికార్డుని అయితే నెలకొల్పుతూ ఉంది. ఇక ఈ యొక్క టీజర్ని చూసిన సీనియర్ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై. అయితే తాజాగా ఈ యొక్క టీజర్ను వీక్షించిన బాలీవుడ్ హీరో ఆమీర్ ఖాన్ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్ర బృందంపై. బాలయ్య బాబు గారు, టీజర్ చాలా అద్భుతంగా వచ్చింది. ఇక ఈ యొక్క టీజర్లో మీ యొక్క యాక్షన్ ఎపిసోడ్లు కానీ అలాగే తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ బీజిఎం కానీ చాలా అద్భుతంగా ఉంది. ఇక బోయపాటి మేకింగ్ కూడా అదిరిపోయింది. ఇక ఇందులో మీరు చెప్పిన డైలాగ్ కానీ అలాగే త్రిశూలంతో మీరు చేసిన యాక్షన్ సన్నివేశాలు కానీ చాలా బాగా ఉన్నాయి. చూడడానికి చాలా అద్భుతంగా అనిపించాయి. ఇక ఆ యొక్క యాక్షన్ ఎపిసోడ్ చూస్తుంటే గూస్ బంప్స్ వస్తూ ఉన్నాయి. పక్కా ఈ యొక్క టీజర్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ ఆమీర్ ఖాన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి.